నమస్కారం అంకమరావు గారు. నమస్తే అండి బాబు. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే వర్షాలు పడవంటారు, నీళ్లు ఉండవంటారు. కానీ ఇప్పుడు ఈ రోజున చూస్తే పట్టిసీమ ఉరకల పరుగులెత్తుతుంది. హ్మ్. సో, అటు పోలవరం కూడా ఆహ్, మంచి ఎందుకంటే నిపుణులు ఎవరైతే ఉన్నారో అంతర్జాతీయ నిపుణులు పోలవరాన్ని కూడా సందర్శించి అది కూడా త్వరితగతిన అది కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. సో, ఓవరాల్‌గా చూస్తే నీటిపారుదలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ప్రత్యేక దృష్టి సారించి రైతులకి సకాలంలో నీళ్ళందించే అవకాశం ఉందంటారు ఈ ప్రభుత్వంలో. ఆ? నిస్సందేహంగా అండి బాబు. హ్మ్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. హ్మ్. 2014 తర్వాత హ్మ్. ఇదే పట్టిసీమ ద్వారా పట్టిసీమ, ఒట్టిసీమ, దండగా అన్నారు కదా వీళ్ళే. హ్మ్. దాని గురించి కొంచెం కూలంకుషంగా చెప్తాను. ఎందుకంటే ఓకే. అది కూడా మన ప్రాంతమే కాబట్టి దాంట్లో ఫలాలు అందిస్తున్న దాంట్లో నాకు కూడా కాస్త ఫలితం దక్కింది. ఓకే. ఎందుకంటే దాని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే గోదావరి జలాలకు ఒక ప్రత్యేకత ఉంది. హ్మ్. గోదావరి ఊండ్రు మట్టితోటి కలిసినటువంటి జలాల వల్ల ఒక్కొక్క ఎకరాకి 2 బస్తాలు తక్కువగా ఎరువులేయాల్సొస్తది. హ్మ్. మామూలుగా విచ్చలవిడిగా ఎయాల్సిన అవసరం లేదు. ఆ ఒండ్రు మట్టి గొప్పతనం అలాంటిది. అలాగే 2-5 బస్తాలు అధికంగా ధాన్యం పండిన ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ జలాలనమాట అవి. ఇప్పుడు దాన్ని ఖర్చు పెట్టింది రూ. 1,300,00,00,000 చిల్లర. కానీ ఇప్పటి వరకు నా అంచనా ప్రకారం 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో రూ. 70,000,00,00,000 ఆదాయం వచ్చింది రైతుల దగ్గర నుంచి. రూ. 70,000,00,00,000. ఓకే. ఎందుకంటే జూన్‌లో ఇట్లా స్టార్ట్ చేసి జూలై నాటికి అందరికి నీళ్ళు అందిస్తే ఆగస్టు లోపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వర్షాభావం లేకపోయినా ఉన్నా కూడా ఆ నీరు వల్ల నాట్లు పడ్డాయి. తాగునీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా పోయింది. దాని ఫలితాలు 1,20,000 ఎకరాలు కృష్ణా జలాలకు సంబంధించి ఆయకట్టు ప్రాంతమైనటువంటి ఈ ఏరియా మొత్తానికి ఆ నీటి వల్ల లబ్ధి చేకూరుతుంది. ఇంకోటి తెలుగుదేశం ప్రభుత్వం ఉండంగా 2014-2019 వరకు 68,000,00,00,000 నీటి రంగానికి ఖర్చు పెట్టడం కూడా జరిగింది. హ్మ్. పూర్తి చేశారు చాలా వరకు వాళ్ళు. ఓకే. ఇదే పులివెందులకు నీరందిచ్చాడు. రాయలసీమలో కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ స్థాపించి అక్కడ నీళ్ళు ఇస్తేనే కదా ఆ. నీళ్ళు అందించేశాడు. హ్మ్. అంటే ఈరోజు వీళ్ళు ఈ పట్టిసీమను ఉపయోగించుకోకపోవటం వల్ల శ్రీశైలంలో నీళ్లు అడుగంటిపోయినాయి. నాగార్జున సాగర్లో నీళ్లు అడుగంటిపోయినాయి. చివరికి పులిచింతల్లో కూడా నీళ్ళు అడుగంటిపోయినాయి. ఎందుకంటే దీనివల్ల ప్రజలకి మేలు జరగకూడదు, చంద్రబాబు నాయుడు గారి పేరు రాకూడదు, ముఖ్యంగా పట్టిసీమ గురించి. ఓకే. ఈ దృష్టి పెట్టినందువల్లే ఈ 5 సంవత్సరాల్లో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు. ఈరోజు చూసుకుంటే అన్నమయ్య ప్రాజెక్టు ఆయన సొంత జిల్లా. ఎంతమంది చనిపోయారు ఈ రోజుకి లెక్కలేదు. చనిపోయిన వాళ్ళకి కానీ బాధితులు కానీ ఈ రోజు వరకు పరిహారం కూడా అందల. కనీసం గ్రీజు కూడా పెట్టినందువల్లే కదా జరిగింది. మరి ఇంకా ఈయన ఏం మేలు చేస్తున్నట్టు? గండికోట రిజర్వాయర్ పరిస్థితి ఏంటి వాళ్ళ జిల్లాకు సంబంధించిన దాని వరకు? కనీసం అక్కడ కాలువలు కూడా ఎందుకు తోమలేదు? నీళ్ళైతే ఉన్నాయి కదా. కుప్పానికి ఏదో నీళ్ళు ఇస్తున్నామని చెప్పని సినిమా సెట్టింగుల్లాగా ఇంట్లో వేసుకున్నాడు కదా వెంకటేశ్వర స్వామి గుడి. అట్లా వేసాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రత్యేకంగా అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక మన పట్టిసీమకు సంబంధించి అంటే మన ఎందుకు అంటున్నానంటే ఆ ప్రాంత వాసులం కాబట్టి ఆ పరివాహక ప్రాంతంలో ఈరోజు కృష్ణా జలాలు ఏ విధంగా పడుతున్నాయో చూసాం. హారతులు ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పూజలు చేశారు. అవును. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రేపు జరగబోయే విధ్వంసానికి ఏదన్నా ఉంది అంటే నీటి వల్లే. ఎందుకంటే పైన మంచు కొండలు కరిగిపోతూ ఉన్నాయి, వర్షాభావం ఎక్కువ అవుతూ ఉంది, తాగడానికి నీళ్ళు ఉండట్లేదు, సాగుకి నీరు అందట్లేదు. రేపు యుద్ధాలు జరిగేది నీటి గురించి జరుగుతాయి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు రష్యా కానీ ఉక్రెయిన్కి కానీ దానికి సంబంధించింది జరుగుతూ ఉంది. ఇట్లా చూసుకుంటా ఉంటే ఈరోజు పట్టిసీమ యొక్క విలువ ఎలా తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది. రైతులు ఈరోజు కేరింతలు కొడుతున్నారు నిస్సందేహంగా. ఎందుకంటే నీళ్ళు లేవు కదా. 120 సంవత్సరాలు అవుతుందండి, గుర్తుపెట్టుకోండి మీరు. 120 సంవత్సరాలకు ముందు వచ్చిందంట కరువు. మన చరిత్రకారులు చెబుతున్నారు. మళ్ళీ మొన్న వచ్చింది ఈయన నిర్వాహకం వల్ల. ఓకే. 3 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు. జలాలు వృధా అవుతున్నాయి. తీసుకెళ్లి గోదావరి జలాలు మొత్తం సముద్రం పాలు చేశాడు. కానీ ఇప్పుడు దీనివల్ల రేపు పొద్దున పులిచింతల్లో నీరు ఉన్నాయనుకోండి, ఫిబ్రవరి మార్చిలో జనానికి నీళ్ళు అందిస్తే తాగునీరుకి ఇబ్బంది లేకుండా చెరువులు నింపుకుంటారు కదా. ఏదన్నా మొక్కజొన్న అలాంటివి వేసినప్పుడు మిర్చి పంటకు సంబంధించి చివరిలో తడిపెట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది కదా. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి పట్టిసీమ ద్వారా. పులిసింతల్లో నీళ్ళు గనక నిల్వ ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వదులుకోవచ్చు కదా. ఇవన్నీ అంటే పనాడికి పనికి మాలినాడికి తేడా అనేది ప్రజలు గుర్తించారు కాబట్టి మళ్ళీ పనాడిని తెచ్చుకున్నారు. ఇప్పుడు
ఒక 2 విషయాలు కనుక మనం ఈ పులిచింతలకు సంబంధించి కావచ్చు, లేకపోతే పట్టిసీమకు సంబంధించి కావచ్చు. ఎందుకు పులిచింతల గేటు కూడా పోయింది కదా! దానికంటే దారుణం ఏందంటే, మనం పద్దాకులు తిరిగే కృష్ణా బ్యారేజీ మీద, ఉమ్, ప్రకాశం బ్యారేజీ మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచాలని, ఆయన ఇప్పుడు ఉంటున్న నివాసం ముంచాలని చెప్పని పడవను కూడా అడ్డం పెట్టారు కదా! ఉమ్, నిన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, జనసేనలో ఉన్న వ్యక్తి. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇందులో, ఎందుకంటే ఎవరు తప్పు చేసినా ఖండించాలి. ఉమ్, పార్టీలకు సంబంధం కాదు కదా ఇది, రాష్ట్రానికి సంబంధించిన విషయం. మీరు అక్కడ నిర్మాణాలు చేపట్టొద్దు, బోలిశెట్టి గారు. ఆ, ఓకే. నిర్మాణాలు చేపట్టవద్దు, చేపడితే అక్కడ ఆ నగరం ఎలా అయిపోతుంది, ఈ నగరం ఎలా అయిపోతుందని మాట్లాడుతున్నారు. ఇంత జరిగి ఇన్ని వరదలు వచ్చి ఇన్ని ఇబ్బందులు పడితే అంగుళం కూడా మునగలేదు అమరావతి. అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. మొట్టమొదటి ఆయన దీని మీద విషయం కక్కుతానే ఉన్నాడు. అంతకుముందు కూడా 2014 నుంచి 2019 వరకు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళటం, గందరగోళం చేయటం, అమరావతి నిర్మాణం ఆపటానికి ఆయన కూడా ఒక కారకుడే. కాబట్టే 21 స్థానాలు 23 స్థానాల్లో ఆయనకు అవకాశం లేకుండా పోయింది. రైట్. ఈరోజు మళ్ళీ విషయం కక్కడానికి మొదలుపెట్టారు. ఎన్ని రోజులు అండి మనకి ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఉమ్, ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఒక 20 రోజులు అవుద్ది. 12వ తారీఖు జరిగిందండి, అంతే. ఈ రోజు 4వ తారీఖు, ఉమ్, 24 రోజులు. ఈ రోజు 24. 24 రోజులు ఏం చేయొచ్చు, ఉమ్, ఏం జరుగుతాయి చెప్పండి. కానీ ఇప్పుడు ఎన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. వాసుదేవరెడ్డి మీద ఈరోజు ఇంట్లో సోదాలు అన్ని స్టార్ట్ చేశారు కదా. అవును. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నాడు కదా, 1 by 1 చేసుకుంటాం. 1 by చేసుకుంటూ వస్తానే ఉన్నారు కదా. సిఎస్ గారి పరిస్థితి ఏంటి, జవహర్ రెడ్డి గారి పరిస్థితి, శ్రీలక్ష్మి గారి పరిస్థితి ఏంటి? అదొక పక్కన పెట్టండి. అసలు ఇరిగేషన్కి అసలు మీరు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున చూసుకున్నట్టయితే ఇరిగేషన్కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. మరి అసలు ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఎక్కడే వేసిన గంగులు అక్కడే ఉందండి, అంటే అస్తవ్యస్తంగా. అంజబాబు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉమ్, ప్రచారం చేసుకోవడంలో రాజశేఖర రెడ్డి గారికి మించిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటారా, స్లాబ్ వేస్తారా, ముందు పునాదులు వేస్తారా, స్లాబ్ వేస్తారా? పునాదులే. మరి ఆయన ఏం చేశాడు, ఉమ్, మట్టిలో లెక్కలు ఉండవు కాబట్టి కాలువలు తవ్వారు. ఉమ్, ప్రాజెక్టులు ఎక్కడ కట్టాడు చెప్పండి, మీరు ఒక్కడ చూపించండి. ఉమ్, నిస్సందేహంగా దానికి ఈరోజు ఉపయోగం జరిగింది, నేను కాదని అంటలా. ఓకే. ఆ కాలాల ద్వారా పట్టిసీమ ద్వారా నీళ్ళు వస్తున్నాయి, ఉమ్, నేను కాదంటలా. ఉమ్. ప్రాథమిక సూత్రాలను మర్చిపోయి గుత్తేదారులకి, వాళ్ళ మనుషులకి ఆయన ఏం చేశాడంటే 100 రూపాయల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టాడు, 90 రూపాయలు కొడుకు దోసిపెట్టాడు. ఓకే. ఓకే. 11 లక్షల ఎకరాలండి, ఉమ్, 11 లక్షల ఎకరాలు, 1 కాదు 2 కాదు. ఆ, సజ్జల పేరు మీద దారాదత్తం చేసింది. ఓకే. అక్కడి నుంచి డబ్బులే కదా క్రెడిట్ ఫ్లో అయింది, క్రెడిట్ ఫ్లోలో నుంచి వచ్చి వీరికి లబ్ధి చేకూరింది. రైట్. ఏదన్నా ఒకటి మనకి ఫలాలు అందాలి కదా, అవును. ఖర్చు పెట్టడమే కాకుండా ఫలాలు అందాలి కదా. ఆయన జలయజ్ఞం చేశారన్నారు, ఎక్కడ జలయజ్ఞం చేశారు? రైతులకు మేలు చేశారన్నారు చాలామంది. ఇదే రైతులకు 5,000 కంటే ఎక్కువ రుణమాఫీ చేయొద్దని చెప్పని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి రాజశేఖర రెడ్డి గారు ఉత్తరం రాశారు అంజిబాబు గారు. ఇప్పుడు మంత్రివర్గం కూడా తీసుకుంటే కూడా అసలు ప్రాజెక్టే మాకు అర్థం కావట్లేదు, రకరకాల స్టేట్మెంట్లు. ఇప్పటికైనా ఇవ్వచ్చండి అసలు అదే వాళ్ళు. టీఎంసీకి క్యూ శక్తులకి ఏంటో తెలియని వ్యక్తులు కూడా ఆ శాఖ మంత్రులు అయ్యి మాకే అర్థం కాలేదు అంటున్నాడంటే అంబటరాంబాబు ఆయనకి ఏం అర్థమైంది చెప్పండి. ఇంకోటి, ఇప్పుడు మనం గత 5 సంవత్సరాల పాలనలో చూసుకుంటే ఏ మంత్రి అయినా సరే ఆ శాఖాపరమైన సంబంధానికి సంబంధించి ఎక్కడైనా సరే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఆ శాఖ కార్యాలయంలో ఎప్పుడైనా సరే ప్రజలకు చెప్పాడా? తిట్టడమే జరిపోయింది. కాదు, సంతకాలు పెట్టడానికి మాత్రమే వాళ్ళు మంత్రులు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మంత్రులు వాళ్ళు, అంతే. అంతేగాని వాళ్ళ శాఖలకు సంబంధం లేదు కదా. శాఖలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కదా, తెలిస్తే ఈ గుట్టుముట్లన్నీ తెలుస్తాయి కదా వాళ్ళకు కూడా. అట్లా చేసుకుంటూ వచ్చారు, ఉమ్, వాళ్ళకి సంబంధం లేదు, ప్రజలతో పని లేదు, నీటిపారుదల రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఈరోజు రైతులు ఇంకొక ఇబ్బంది కూడా ఎదుర్కొంటున్నారు, గుర్రపటెక్కాకు. ఉమ్, ఎక్కడికక్కడ నీటి ప్రవాహం అయిపోతూ ఉంది. గుర్రపటెక్కాకు విపరీతంగా నదిలోనూ ఉంది, కాలువల్లోనూ ఉంది, ఈ ఎక్కడ పెట్టినా చెరువుల్లోనూ అవి పెరిగిపోతూ ఉంది, ఆహా, వాగుల్లోనూ అట్లానే ఉంది. ఓకే. దీంట్లో రైతుల నిర్లక్ష్యం కూడా కొంత ఉంది. ఓకే. ఇప్పుడు మీ ఇంటి ముందు నేను తీసుకొచ్చి చెత్త ఎత్తానండి, ఆ, మీరు చూస్తా కూర్చుంటే కుప్ప అయింది కదా, అది. అంతేగా, అంతేగా. ఒకసారి తీసేసి ఇట్లా రావద్దని చెప్పానంటే నేను వేయలేను కదా. కరెక్ట్. నా చేను ముందు చిన్న గుర్రపడెక్కాకు ప్రారంభమైంది, ఉమ్, చేలో పని చేసుకుంటాం, రమారమి 200 రోజులు చేలలో పని చేస్తాం, 160 రోజులు ఏదో ఖాళీగా ఉంటుంది. ఉమ్, ఇప్పుడు మీ ఆ రోజుల్లో ఒక్క రోజు కేటాయిస్తే అక్కడ ఎదురుగా ఉండదాన్ని తీసి ఒడ్డును పడేస్తే నీకు అక్కడ ఉండదు కదా. కరెక్ట్. అంటే ప్రభుత్వంతో పాటు రైతులు ప్రజలు కూడా భాగస్వాములు అయితేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఆ. అంతా ప్రభుత్వం వేయాలంటే కష్టం కదా. ఇప్పుడు పట్టిసీమ గురించి మీరు అంశం తీసుకొచ్చారు. ఉమ్,
పట్టిసీమ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. నీటిపారుదల రంగాలకు సంబంధించి వాళ్ళు చేసిన నిర్లక్ష్యం మీరన్నట్టు అసలు ఏమీ ప్రజలకు చేయకూడదు. ప్రజలు బాగుపడితే కష్టం. నేనిచ్చే గంజాయి దాగి యువత నిర్వీర్యమైపోవాలి. నేనిచ్చే ఇదే చివరికి రైతులతో సహా కేంద్రం ఇచ్చేదాన్ని నాదని చెప్పుకుంటున్నాను. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యంత్రాలకి రాయితీలు ఇచ్చింది. సాగునీరుకు సంబంధించి అన్ని పనులు చూసింది. రెండోది భూసార పరీక్షలు చేసింది. సగం ధరకే విత్తనాలు అందజేసింది. మంచి ఎరువులు అందజేసింది. ఇన్ని చేశారు. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి వాళ్ళ శాయశక్తులా చేయ వరకు చేశారు. ఈయన ఊరక 13,500 రూపాయలు 7,500 రూపాయలు ఈయనిస్తూ కేంద్రం ఇచ్చే 6,000 తోటి రైతులకు ఏదో మేలు చేశానని చెబుతున్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మిర్చి పంటకండి బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది తెలియదు. మనకి మెట్ట ప్రాంతం ఉంది కాబట్టి చెబుతున్నాను. మిర్చికి సంబంధించి ఒక్కొక్క క్వింటాలకి గిట్టుబాటు ధర రాకపోతే 1000 నుంచి 1,500 రూపాయలు, అంటే ప్రతి రైతుకి కనీసం 20 క్వింటాలు వాళ్ళ దగ్గర కొనే విధంగా 30,000 రూపాయలు ఆదాయం చేశాడండి. ఓకే. వరి ధాన్యానికి 100 రూపాయల నుంచి 150 రూపాయలు అదనంగా పెట్టి కొన్నాడు ఆయన. నెల రోజుల్లో రైతులకు డబ్బులు వచ్చినాయి. ఈ రోజు 6 నెలలు సంవత్సరం అయినా కూడా రైతులకు డబ్బులు అనే పరిస్థితి ఈరోజు రైతులకు ఉత్పన్నమైంది. అంతెందుకు అంజిబాబు గారు, ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, బీమా పథకాన్ని చేయలేదు కదా ఆయన. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూర్చుంటే తప్ప బీమా పథకాన్ని అమలు చేయలేదు కదా. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే రైతులకి. అందుకే కదా రైతు ఉద్యోగస్తులు, యువత, మహిళలు అందరూ సంకనాకిచ్చారు కదా. సరైన సమయంలో సరైన తీర్పు ఇచ్చారని అయితే నేను భావిస్తున్నాను.